హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. తలపాగా అడ్డొచ్చింది, లేదంటే నేనేంటో చూపించేవాడిని అంటున్నారు మన తమిళ తంబిలు. వాళ్ళు ఏం చూపించాలనుకుంటున్నారో మనము చూద్దాం పదండి. ఈ మధ్య సూర్య అన్నయ్య నటించిన ఇంగువ మూవీ రిలీజ్ అయింది. మీలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ థియేటర్కి వెళ్ళి చెవులు పగలగొట్టుకొని వచ్చిన ప్రేక్షకులను అడిగితే చెప్తారు ఆ బీభత్సం గురించి. సినిమా బాగోలేదు కాబట్టి యాజ్టీస్గా రివ్యూలు కూడా నెగిటివ్గానే పడ్డాయి. వంగి కట్టె కొట్టలేడు, లేస్తే ఉట్టి కొట్టలేడు, కొట్టొచ్చేనమ్మ నా మొగుడిదో కొత్త వింత అన్నట్టు వందల కోట్ల డబ్బు ఖర్చు పెట్టి సంవత్సరాల కొద్ది టైం తీసుకొని ఒక నాసిరకం సినిమా తీశారు. మీరు సరిగ్గా సినిమా తీయకుండా రివ్యూలు చెప్పినందుకే సినిమా పోయిందని రివ్యూయర్ల మీద పడి ఏడుస్తున్నారు. వేటయాన్, ఇండియన్ 2, కంగువా సినిమాలు ఫ్లాప్ అవడానికి రివ్యూలు చెప్పే వాళ్ళే కారణం అంటూ ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్లో రివ్యూలు ఇచ్చే వాళ్ళపైన తమ జులుం చూపిస్తున్నారు. వాటిని కట్టడి చేసేందుకు సినిమా పరిశ్రమలోని అన్ని సంఘాల వాళ్ళు ఏకం కావాలని పిలుపునిచ్చారు. కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ ప్రాంగణంలోకి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని రానివద్దని తీర్మానించారు. కంగువా సినిమా చూసి చెవులో రక్తం వచ్చింది. సినిమా చూసిన ప్రేక్షకుడికి కళ్ళకి మబ్బు వచ్చింది. సినిమా వీరంగం గురించి మాట్లాడాలంటే ఒక పెద్ద పుస్తకమే రాయొచ్చు. అంత అద్భుతమైన సినిమా కేవలం రివ్యూల వల్లే ఆడకుండా పోయిందనుకోవడం విశ్వంబర, గేమ్ చేంజర్ సినిమాలు హిట్ అవుతాయి అనుకున్నంత కామెడీగా ఉందంటున్నారు మన ట్రేడ్ పండితులు. కంగువా సినిమాకి నెగిటివ్ రివ్యూలు చెప్పినా డీసెంట్ కలెక్షన్సే వచ్చాయి తమిళ్లో. మొదటి అరగంట కాస్త వర్కౌట్ కాలేదు, బీజిఎం కాస్త లౌడ్గా ఉంది అని ఎప్పుడైతే మన చంద్రముఖి అక్కయ్య రివ్యూ రాసిందో ఇంగువా సినిమా షెడ్కి వెళ్ళిపోయింది. అసలు రివ్యూయర్లకే నిజంగా అంత శక్తి ఉంటే దేవర మూవీ అటర్ ఫ్లాప్ కావాల్సింది. చాలామంది ఆ సినిమా పైన ఎంత విషయం కక్కాలో అంత విషయం కక్కారు. కానీ సినిమాలో కంటెంట్, స్టార్లో దమ్ముంది కాబట్టే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మరి దానికి ఏమంటారు? తమిళనాడులో అది సక్సెస్ అయితే ఆటోమేటిక్గా మన తెలుగు స్టేట్స్లోనూ ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అది ఇండిపెండెంట్గా తీసుకునే నిర్ణయం కాదు, ఛాంబర్ ద్వారా జరగాలి. ఆల్రెడీ దీనికి ఎగ్జిబిటర్స్ కూడా ప్రిపేర్ అయ్యారన్నాడు మన దిల్మావయ్య. సో కోలీవుడ్లో మాదిరిగానే ఇక్కడ కూడా రివ్యూలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా యాక్టివ్గా లేని రోజుల్లోనే థియేటర్స్ వద్ద పబ్లిక్ ఒపీనియన్ని తెలుసుకోవడం అనే విధానం ఉంది. మూవీ టీం వాళ్ళే థియేటర్స్ బయట ప్రేక్షకుల ఒపీనియన్ తీసుకొని వాటిని రికార్డ్ చేసి పాజిటివ్గా చెప్పిన వాటిని టీవీ ఛానల్స్లో ప్రమోట్ చేసేవాళ్ళు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో కూడా అదే జరుగుతుంది. కాకపోతే పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు కూడా టెలికాస్ట్ అవుతున్నాయి. అవి సినిమా పైన ప్రభావం చూపిస్తున్నాయని ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పబ్లిక్ ఒపీనియన్ని, పబ్లిక్ టాక్ని, రివ్యూలని అడ్డుకోవడం అయ్యే పనేనా? హాల్ దగ్గర ఆడియన్స్ని అడ్డుకుంటారు, కానీ ట్విట్టర్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టా పేజెస్లో ఎలా అడ్డుకుంటారు? నిజానికి మౌత్ టాక్ అనేది చాలా కీలకం. పెద్ద సినిమాలని పక్కన పెడితే చిన్న సినిమాలని బ్రతికించేది రివ్యూలే. సోషల్ మీడియా యాక్టివ్గా లేని రోజుల్లో అన్ని బ్లాక్ బస్టర్ సినిమాలే రాలేదు కదా. కోర్స్ తుప్పు స్నేక్ రాజు, మూవీ మ్యాటర్స్, రావణ్ ఫర్ యూ ఇలాంటి దరిద్ర ఛానల్స్ కూడా ఉన్నాయి. అంత మాత్రాన అందరినీ ఒకే ఘాటి కట్టేయలేం కదా. మంచి సినిమాలని ప్రేక్షకులకి దగ్గర చేసే యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. సరే, రివ్యూయర్లు అలా చేస్తున్నారని ఏడుస్తున్నారు కదా, మీరేమన్నా తక్కువ తినారా? 300 కోట్ల బడ్జెట్ అని చెప్పి దాంట్లో 70% రెమ్యునరేషన్స్కే కాలబెట్టి ఒక నాసిరకం అవుట్పుట్ని ఇవ్వడం లేదా? అభిమానుల బలహీనతని అడ్డం పెట్టుకొని అడ్డదిడ్డంగా దోచుకోవడం లేదా? మీరు చేస్తే సంసారం, ఉన్నది ఉన్నట్టు చెప్తే వ్యభిచారమా అని అడుగుతున్నారు ట్రేడ్ పండితులు. ప్రతి ఒక్కడికి ఇది ఒక లాకి అయిపోయింది. చేసేదే లంగా పనులు, ఉన్నది ఉన్నట్టు చెప్పినా క్వశ్చన్ చేసినా స్ట్రైకులు, కంప్లైంట్లు, ఎఫ్ఐఆర్లు వేయడం. సరే చూద్దాం, 100 గొడ్లు తిన్న రాబందు కూడా ఒక గాలివానకి చేస్తుంది. ప్రతి దానికి ఓ ముగింపు ఉంటుంది. వాక్ స్వాతంత్రాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు కదా. శ్రీహరి అంకులు బ్రతికుంటే మీకు తగిన సమాధానం చెప్పేవాళ్ళని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి తమిళ తంబిలు తీసుకున్న ఈ నిర్ణయం గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.